మన ఫ్యూచర్లో ఏం సాధించాలి, ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి, మన భవిష్యత్తు ఎలా ఉండాలి, మన గోల్ ఎలా ఉండాలి అనేది ఆ కెరీర్ ఆప్షన్స్ గురించి ఎంత ఎర్లీగా మనం ఎక్స్ప్లోర్ చేసి తెలుసుకుంటే అంత ఎర్లీగా మనం సక్సెస్ అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రధానంగా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ 10th క్లాస్లో ఖచ్చితంగా వాళ్ళ కెరీర్ ఆప్షన్స్ తెలుసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఎన్ని రకాల కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకోకుండా ఎక్కువ మంది ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే ఏదో ఒక సేమ్ రొటీన్ రూట్లో వెళ్ళిపోయి అదే రొటీన్ యాక్టివిటీకి అలవాటు పడిపోతూ ఉంటారు. అలా కాకుండా అసలు మొత్తం కెరీర్ ఆప్షన్స్ గురించి తెలియచెప్పాలి ఈ కెరీర్ గైడెన్స్ విత్ రమణ ద్వారా. ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్కి 10th క్లాస్లో ఉన్నప్పుడే కెరీర్ ఆప్షన్స్ తెలుసుకోవాలి అన్న ఆలోచనతో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం. సో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఎలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయన్న టాపిక్ మీద. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే కెరీర్ని సెలెక్ట్ చేసుకోవటం అనేది, కెరీర్ని డిసైడ్ అవ్వటం అనేది కెరీర్ ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత చేస్తే ఇంకా బెటర్ ప్లానింగ్ చేసుకోవచ్చు అనేది ప్రధానమైన ఆలోచన దీని వెనకాల. ఇది ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఒక 10 రకాల కెరీర్ ఆప్షన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటమే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం. ఎస్పెషల్లీ 10th క్లాస్ అని ఎందుకు అంటున్నాను అంటే 10th వరకు ఒకలా చదువుతారు, 10th అయిపోయిన తర్వాత తీసుకునేటటువంటి స్ట్రీమ్ అనేది కెరీర్కి అలైన్ అయి ఉండాలి. 10th తర్వాత కెరీర్ స్టార్ట్ అవ్వదు, కానీ మన కెరీర్ స్టార్ట్ అవ్వాలి అంటే మీరు 10thలో తీసుకునే డెసిషన్ ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. కాబట్టి 10thలో డెసిషన్ తీసుకునేటప్పుడు ఏ కోర్స్ వైపు వెళ్ళాలి, ఏ బ్రాంచ్ వైపు వెళ్ళాలి, ఏ కాలేజ్ వైపు వెళ్ళాలి, ఎలాంటి స్ట్రీమ్ తీసుకోవాలి అనేది మీ కెరీర్ని డెఫినెట్గా డిసైడ్ చేస్తుంది. కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈ కెరీర్ ఆప్షన్స్ గురించి తెలియాలనే ఉద్దేశంతో మన ప్రోగ్రాంలో ఈ వీడియో చేస్తున్నాం. ఇవాళ ఇండియాలో పాపులర్గా ఉన్న ఒక 10 కెరీర్ ఆప్షన్స్ కానీ మనం చూస్తే, ఒకటి ఇంజనీరింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది వెళ్ళేటటువంటిది ఇంజనీరింగ్ సైడ్ ఆప్షన్. ఇందులో మళ్ళీ ప్రధానంగా బీటెక్ చేస్తూ ఉంటారు. ఇందులో మళ్ళీ 2 ఉంటాయి. బీటెక్ ఇన్ ఇండియా ఉంటుంది, బీటెక్ ఇన్ అబ్రాడ్ ఉంటుంది. సో ఇండియాలో ఇంజనీరింగ్ చేయాలంటే మీరు సెలెక్ట్ చేసుకునే ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ మీ బ్రాంచ్ ఎలా ఉండాలి, అలాగే ఇంజనీరింగ్ని అబ్రాడ్లో చేయాలి అంటే మీరు సెలెక్ట్ చేసిన ఇంటర్మీడియట్ కాలేజ్ అండ్ ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉండాలి. సో దీని మీద మళ్ళీ సపరేట్ వీడియో చేద్దాం. సో ఇందులో కూడా మీకు ఇంజనీరింగ్ ఆప్షన్స్ ఇప్పుడు చాలా వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఇంజనీరింగ్ చేయడానికి. సో ఇంజనీరింగ్లో కూడా మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీస్ వచ్చినాయి. అంటే మెడికల్ విత్ ఏఐ, ఎకనామిక్ స్కిల్స్ విత్ ఏఐ, ఇలాంటివి కూడా రావడం జరిగింది. సో ఓవరాల్గా మీకు ఇంజనీర్ అవ్వాలి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎంపీసీ సైడ్ ప్రిఫర్ చేస్తారు. సో ఎక్కువగా దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తెలుగు స్టేట్స్లో ఎక్కువగా మనం చూస్తాం ఎంపీసీ తీసుకోవటం, తర్వాత బీటెక్ చేయటం, తర్వాత ఒక క్యాంపస్ సెలెక్షన్. సో దాని తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేసేటటువంటి ట్రెండ్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ కెరీర్ ఆప్షన్ వచ్చేటప్పటికి మెడిసిన్ అండ్ లైఫ్ సైన్సెస్. పోస్ట్ కోవిడ్ తర్వాత మెడిసిన్ అండ్ లైఫ్ సైన్సెస్కి వెళ్ళే వాళ్ళ నెంబర్ చాలా పెరిగింది. ఇందులో మనకు ఎంబీబీఎస్, బయోటెక్నాలజీ, ఫార్మా ఇలాంటి స్ట్రీమ్స్ ఉంటాయి. సో బైపీసీ స్ట్రీమ్ కానీ మీరు తీసుకుంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత బైపీసీ స్ట్రీమ్ తర్వాత మీరు డాక్టర్ అవ్వాలి అన్నా, ఫార్మసిస్ట్ అవ్వాలి అన్నా, జెనెటిక్ రీసెర్చర్ వంటి హై వాల్యూ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి అంటే మీరు బైపీసీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సో ఇండియా అండ్ అబ్రాడ్లో సో మెడికల్ ప్లస్ బయోటెక్నాలజీస్కి భారీగా అవకాశాలు ఉన్నాయి. సో ఫ్యూచర్లో కూడా ఈ అవకాశాలు గ్రో అయ్యేటటువంటి ఛాన్స్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ మెడిసిన్ సైడ్ అయితే ఇక్కడ బైపీసీ స్ట్రీమ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి నీట్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మూడవది కంప్యూటర్ అండ్ ఏఐ కెరీర్ పాత్స్లోకి వెళ్ళటం. సో చాలా మంది 10th క్లాస్ తర్వాతే కోడింగ్ సైడ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని జోహో స్కూల్స్ లాంటివి కానీ, అలాగే హెచ్సిఎల్ లాంటి ప్లాట్ఫామ్స్ కానీ మార్కెట్లో రావడం జరిగింది. అంటే డైరెక్ట్గా 10th క్లాస్ అయిపోయిన తర్వాతే కంప్యూటర్ అండ్ ఏఐ మీద కెరీర్కి వెళ్ళటం. సో కోడింగ్, ఏఐ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, యాప్ డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్లో నేర్చుకునేదే ఇప్పుడు ఇంటర్లో అలాగే బీటెక్లో నేర్చేసుకుంటున్నారు. ఇండియా వాడు ఎక్కువ పాపులర్ అని నేను చెప్పను, కానీ మీరు డెఫినెట్గా ఇప్పుడు బీటెక్ చదివిన తర్వాత ఏదో కోడింగ్ కెరీర్ ఆప్షన్ వెళ్ళటం అనేది ఒక ట్రెండ్ అయితే, బీటెక్ కంటే ముందే ప్యారలల్గా కోడింగ్ కెరీర్ ఆప్షన్కి వెళ్ళడం అనేది ఇంకొక ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు మార్కెట్లో. 4 కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. సో ఇప్పుడు ఎంఈసీ బ్రాంచ్ కానీ, సిఈసీ బ్రాంచ్ కానీ, వీళ్ళు సిఏ సైడ్ వెళ్ళటం కానీ, సిఎంఏ, సిఎస్, బీబీఏ, ఎంబీఏ, డిజిటల్ మార్కెటింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్. సో వీళ్ళకి ఫిన్టెక్, బిజినెస్ అనలిటిక్స్, స్టార్టప్ ఎకో సిస్టమ్లో వీళ్ళ డిమాండ్ పెరుగుతుంది. నాట్ ఓన్లీ మార్కెటింగ్ కానీ, ఆపరేషన్స్ కానీ, అకౌంట్స్ కానీ, సో వీళ్ళందరూ కూడా కామర్స్ నుంచే వస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి బిజినెస్ లీడర్స్ అనేది కామర్స్ నుంచి రావడం జరుగుతుంది ఎక్కువగా. సో కామర్స్ సైడ్ కూడా మనం చూస్తే సో ట్రెండ్ అనేది చాలా గ్రో అవుతుంది.
5 డిజైన్, యానిమేషన్ అండ్ క్రియేటివ్ కెరీర్స్. సో జనరల్గా మనం చూసింది ఇంజనీరింగ్ సైడ్, మెడికల్ సైడ్, కామర్స్ సైడ్, ఈ మూడింటి సైడ్ అనేది మన ఎక్కువగా ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇవి కాకుండా డిజైన్, యానిమేషన్ అండ్ క్రియేటివ్ కెరీర్స్, సో ఇది కూడా వన్ ఆఫ్ ద అప్కమింగ్ ట్రెండ్ అని చెప్పొచ్చు మనం. ఇందులో కూడా మీరు NID, నిఫ్ట్, ఆర్కిటెక్చర్, గేమింగ్, UI/UX, VFX, సో ఎస్పెషల్లీ OTT ప్లాట్ఫామ్స్ పెరగటం కానీ, గేమింగ్ ప్లాట్ఫామ్స్ పెరగటం కానీ, ఫిల్మ్లో ఆప్షన్స్ పెరగటం, ఫ్యాషన్లో ఆప్షన్స్ పెరగటం, అడ్వర్టైజింగ్ రంగాల్లో జాబ్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివలన డిజైన్, యానిమేషన్, క్రియేటివ్ కెరీర్కి వెళ్ళే వాళ్ళు కూడా పెరిగారని చెప్పొచ్చు మనం. 6th కెరీర్ ఆప్షన్ వచ్చేటప్పటికి మనకి గవర్నమెంట్ అండ్ సివిల్ సర్వీసెస్. సో చాలా మందికి IAS ఆఫీసర్ అవ్వాలి, IPS ఆఫీసర్ అవ్వాలి, NDAలో వర్క్ చేయాలి, రైల్వేలో వర్క్ చేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి, ఆర్మీలో వర్క్ చేయాలి, ఇలా కూడా ప్యాషన్ ఉంటుంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి అనేవాళ్ళు. సో అలా మీరు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలి, సివిల్ సర్వెంట్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు హై సోషల్ రెస్పెక్ట్ ఉంటుంది, పర్మనెంట్ జాబ్స్ ఇవి. సో దీనికి కూడా కొంతమంది స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని. 7 ఫారిన్ ఎడ్యుకేషన్. సో ఫారిన్ ఎడ్యుకేషన్ కానీ చూస్తే మనం, సో ఇంటర్మీడియట్తో పాటు మీరు SAT ఎగ్జామ్ కానీ, IELTS ఎగ్జామ్ కానీ చేస్తే మీరు బీటెక్, BBA US లో, కెనడాలో, UKలో, సింగపూర్లో, ఆస్ట్రేలియాలో చేయడానికి మీకు స్కోప్ దొరుకుతుంది. దీనికి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, గ్లోబల్ ఎక్స్పోజర్ పెరిగింది, హై ప్యాకేజ్ డిమాండ్ పెరిగింది. సో MS చేసే బదులు ముందే బీటెక్ కానీ, BBA కానీ ఫారిన్లో చేసేది ఇప్పుడు ప్రజెంట్ కొత్త ట్రెండ్ అయిపోయింది అది. సో కాబట్టి మీరు ఫారిన్ ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళాలి అంటే మీరు 10th తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ చదివి ఫారిన్ ఎడ్యుకేషన్కి వెళ్ళడం అనేది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్ అది. 8 స్కిల్ అండ్ పాలిటెక్నిక్ కోర్సెస్. కొన్ని స్కిల్ బేస్డ్ అండ్ పాలిటెక్నిక్ కోర్సెస్ కూడా ఇండియాలో పాపులర్గానే ఉన్నాయి. సో ఎస్పెషల్లీ డిప్లొమా ప్రోగ్రామ్స్ అంటాం, పాలిటెక్నిక్ కోర్సెస్ అంటారు, అట్లాగే ITI కోర్సెస్ కానీ, NSDC అప్రూవ్డ్ చేసినటువంటి షార్ట్ టర్మ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో కొంతమంది అటు సైడ్ వెళ్తూ ఉంటారు, ఎందుకంటే ఎర్లీగా జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ స్కిల్స్, ఎర్లీ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ మీద కొంతమంది పాలిటెక్నిక్ కోర్సెస్ కూడా చూస్ చేసుకుంటారు. 9 లా, సైకాలజీ అండ్ సోషల్ సైన్సెస్. మీరు చూస్తే క్లాట్ ఎగ్జామ్ కానీ, లేకపోతే LSAT కానీ, BA సైకాలజీ, పొలిటికల్ సైన్స్, సోషల్ వర్క్, లీగల్లో కానీ, కౌన్సిలింగ్, NGO, కార్పొరేట్ HR ఆపర్చునిటీస్ కూడా పెరుగుతున్నాయి. స్పెషల్గా మేము లా సైడ్ వెళ్తాం, క్లాట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తాం, ఇండియాలో ఉన్న బెస్ట్ లా యూనివర్సిటీస్లో చదువుతాం అనేటటువంటి ఇంట్రెస్ట్ కూడా కొంతమందిలో ఉంటుంది. సో లా సైడ్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. 10th ఎంటర్ప్రెన్యూర్ అవ్వటం. సో చాలా మందికి ఎర్లీ స్టేజ్లో ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనేటటువంటి కసి కూడా ఉంటుంది. సో మీరు 10th క్లాస్ ఉన్నప్పుడే మీరు ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని డిసైడ్ అయితే, సో మీరు చూస్ చేసుకునే కెరీర్ ఆప్షన్స్ అనేవి ఆ అలైన్డ్గా చూస్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ప్రధానంగా మనం డివైడ్ చేయగలిగితే ఈ 10 కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. సో 10th క్లాస్ స్టూడెంట్స్ ఈ 10 కెరీర్ ఆప్షన్స్లో మీ మనసుకి ఏది దగ్గరగా ఉంటే, అంటే మీరు ఏది అవ్వాలనుకుంటున్నారు, మీ ప్యాషన్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి, సో మీకు ఏదైతే హ్యాపీనెస్ ఉంటుంది, ఏదైతే మీరు కసిగా అచీవ్ చేస్తారు అనేటటువంటి చూస్ చేసుకోవడం బెటర్. అలాగే ఈ కెరీర్ గైడెన్స్ వర్క్షాప్ అనేది కంప్లీట్గా ఫ్రీగా ఉంటుంది. సో మీరు ఇది 3 రకాలుగా పొందొచ్చు. ఒకటి ఆన్లైన్లో, రెండవది మీరు హైదరాబాద్ వచ్చి ఆఫ్లైన్లో కలవచ్చు, లేదా నవంబర్, డిసెంబర్లో ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్లో ఉన్న ప్రధానమైన టౌన్స్లో ఈ వర్క్షాప్ మనం కండక్ట్ చేస్తున్నాం. సో మీరు మీ నేమ్ని రిజిస్టర్ చేసుకోవడం ద్వారా సో ఈ వర్క్షాప్ యొక్క బెనిఫిట్స్ మీరు పూర్తిగా ఫ్రీగా పొందొచ్చు. అలాగే మీకు కెరీర్ గైడెన్స్ ఆప్షన్స్ గురించి ఒక మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కెరీర్ గైడెన్స్ వర్క్షాప్ గురించి మరిన్ని వివరాలు తెలియాలి అంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.